పుష్కరాక్షుడు చాలా రోజులు అలాగా మనిషి తల, కొండ చిలువ ఆకారంలో మిగతా శరీరం పాము తోకలాగా అలా ఉండిపోయాడు. అప్పుడు అక్కడికి ఇంద్రద్యుమ్న మహారాజు కొడుకు వచ్చాడు. అప్పుడు ఈయన దుస్థితి చూసి, "ఏమిటి మహానుభావ ఇలా ఉన్నారు? ఏం కావాలి మీకు?" అని అడిగితే, అప్పుడు పుష్కరాక్షుడు ఇలా చెప్పాడు. ఆహ్, "మీరు ఇక్కడ అగ్నిగుండం ఉంది. ఆ అగ్నిగుండంలో దూకి దహనపరుచుకుంటే ఆ బూడిదని నాకిస్తే నేను అందులో తోకని ఇలా పెట్టి నా శరీరానికంతా బూడిద రాసుకుంటాను. అప్పుడు నాకు శాప విముక్తి అవుతుందని" చెప్తే, సరే అని ఇంద్రద్యుమ్న మహారాజు కొడుకు ఆ అగ్నిగుండంలో దూకితే ఆ బూడిదని ఈ పుష్కరాక్షుడు తన ఒంటికి రాసుకుంటే పుష్కరాక్షుడికి శాపం పోయి మామూలు రూపం వచ్చింది పుష్కరాక్షుడికి. అప్పుడు ఆ పుష్కరాక్షుడు ఆహ్, ఇంద్రద్యుమ్న మహారాజు కొడుకుని బతికించి ఈ దండం, కమండలం, ఈ దర్భచాప ఆయనకిచ్చేశాడు.